రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. అన్యాయపు తీర్పు సహించిన యేసు ప్రభు మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత మనకందరూ తెలుసు ఏ విధంగా మహారోధనతో, వ్యసనాక్రాంతుడై, చింతాక్రాంతుడై, భారభరితమైన హృదయంతో తన చెమట నేలన పడు రక్త బిందువుల మారిపోయింది. అంతగా ఆవేదన చెందుతూ ప్రార్థన చేసినాడని గెత్సెమనే తోట ప్రార్థన సువార్తల్లో ఉంది. పరలోకం నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచిందని మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే గొప్ప ఘోరమైన శిలువ మరణానికి ముందు యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, గొప్ప కార్యాలన్నిటికీ ముందు ప్రార్థన చాలా అవసరం. ఆయన స్వశక్తి మీద ఆధారపడడం లేదు. ఆయన తండ్రి అయిన దేవుని సహాయం కోరుతున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక. మరి శిష్యులను వేడుకుంటున్నాడు, మీరు నాతో కలిసి ప్రార్థన చేయమన్నప్పుడు శిష్యులు చాలా అలసిపోయినారు, నిద్రాభారం చేతవారు. ముమ్మారు ప్రభువు వెళ్ళి వారిని తట్టి లేపిన, మీరు లేవండి ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు నిద్రలో జారుకున్నారు. యేసు ప్రభువుకు ప్రార్థనా సహకారం కూడా వాళ్ళు ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభు ఒక గొప్ప మాట అంటాడు మత్తయి 26:41, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మేల్కోగలిగి ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ఆ మాటను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన శోధనలో పడే అవకాశాలు ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, దుఃఖాల్లో ప్రభువును వదిలిపెడతామా, లేక అనేకమైన మరి ఆకర్షణకు లొంగిపోతామా, ప్రభువును విడిచిపెడతామా? అలాంటి పరిస్థితి మనకెవరికి కూడా సంభవించకుండా, శోధన రాకముందే మనం శోధనలో పడకుండా బహు జాగ్రత్త కలిగి ప్రార్థనలో ఉండాలి అనే వాక్యం యేసు ప్రభు చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఇలాగూ యేసు ప్రభు ప్రార్థన చేసి తన శక్తి అంతా ఆల్మోస్ట్ ఈ బికేమ్ డీహైడ్రేటెడ్. అంటే చెమట ద్వారా, కన్నీళ్ల ద్వారా ఆయన తన శక్తిని కోల్పోయినాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. గెత్సెమనే తోట నుండి బయటకు వస్తున్నప్పుడు 12 మందిలో ఒక్కడు శిష్యుడు మోసకారి యూదా వచ్చి ముద్దు పెట్టి మరి రాణో వారికి, ఆ మతాధికారులకు యేసు ప్రభువును అప్పగించడం, ఇవన్నీ మనం ధ్యానించినాం. అయితే ఆ రాత్రి అంటే గెత్సెమనే తోటలో ప్రార్థన చాలించిన తర్వాత యేసును పట్టుకొని వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు అంటే మతాధికారులు అన్నా కయప వారి యొద్దకు యేసు ప్రభువు కొనిపోబడుతున్నాడు. అంటే అది ఒక మత సంఘం. అది అంటే సన్హెద్రిన్ సభ అన్నప్పుడు మత పెద్దలు ఉంటారు, దాదాపు 70-80 మంది మత గురువులు లేక ప్రావీణ్యులు, పేరుగొన్నవారు, అన్ని రంగాలందు ముందున్నవారు, చాలా జ్ఞానం కలిగిన వారు ఎదుటకు యేసు ప్రభువును తీసుకొని వెళ్తున్నారు. ఇది యోహాను సువార్త 18:19 నుండి 24 వచనాలు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. జాన్ 18:19-24. తర్వాత మత్తయి సువార్త 26:57లో కూడా ఉంది. మతాధికారుల దగ్గర వెళ్తున్నారు. మతాధికారులు ఆయనను చూషణం చేస్తున్నారు. ట్రయల్ అంటే
అతని మీద లేనిపోని అపవాదాలు, నేరాలు, దూషణలు ఇవన్నీ కూడా అక్కడ రాత్రంతా నాకు ప్రభు పడిన మరి బాధలేమి, నిందలేమి, అన్యాయపు తీర్పేమి అవన్నీ కట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శిష్యులందరూ అతన్ని వదిలిపోయినారు. ఏదో ఒక న్యాయపీఠం ఎదుట లేక న్యాయస్థానం ఎదుట తీర్పు లేక నేరారోపణ లేకుంటే వారు అతని గురించి శిక్ష విధించాలంటే యేసు ప్రభు పక్షాన వాదించేవారు ఒక్కరు కూడా లేరు కదా అని నేను ఈ ఉదయం కూడా ధ్యానించి చాలా బాధ కలిగింది నాకు. చూడండి, మనకి ఏదైనా ఒక అపాయం వస్తే మన పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది మన స్ట్రెంగ్త్ అన్నమాట, మనకు బలం అది. కానీ యేసు ప్రభువును ఇంతగా బాధ పెడుతున్నారు. ఆహారం లేదు, నీళ్లు లేదు. ఆయన శరీరం నుండి రక్తము, నీళ్లు ప్రవహించింది, చెమటగా పోయింది, రక్తం పోయింది, భూమి మీద ఆ చెమట రక్త బిందువులుగా పడిందని వాక్యంలో ఉంది. అప్పుడు హౌ హీ మైట్ have ఫెల్ట్ ఇన్ హిస్ బాడీ, వెరీ వీక్, చాలా బలహీనుడు అయిపోయినాడు. ఆయన ఈడ్చుకొని మతాధికారుల దగ్గర తీసుకొని వెళ్తున్నారు. ఆ రాత్రంతా ప్రభు పడిన పటు బాధలు ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఆహారం లేదు, మరి నీరు లేదు, తనను ఆదుకునేవారు ఒక్కరు లేరు. తాను ఎంతగానో ప్రేమించి 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకున్న ఒక్క శిష్యుడు లేడు. శిష్యులందరూ భయపడి పారిపోయినారు. మరి యేసుప్రభు కుటుంబస్తులు లేరు. కొందరు అంటారు కదా, కుటుంబం లేదు అందుకే నేను సేవ చేస్తలేనని. యేసుప్రభుని చూస్తే మీకు ధైర్యం వస్తుంది. ఒక్కరూ లేరు పక్కన. ఇక అతను ఒంటరిగా ఆ రాత్రి మరి పటు బాధలు పడుతున్నాడు. తర్వాత అతని పిలాతు దగ్గర తీసుకొని వెళ్తున్నారు. యోహాను సువార్త 18:28లో ఉంది. పిలాతు దగ్గర తీసుకొని వెళ్తున్నారు. పిలాతు చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. లేనిపోని దేవదూషణలు చేస్తున్నారు అతని మీద. అంటే దేవదూషణ ఇతడు చేసినాడని నేరారోపణ చేస్తున్నారు. ఇతను మెస్సయ్య అన్నాడు, నేను దైవకుమారుడు అన్నాడు. అవన్నీ ధర్మశాస్త్ర చట్ట ప్రకారం శిక్ష విధింపగలిగినవి కాబట్టి లేనిపోని ఆరోపణలు, అంటే లేనివి వారు మరి కట్టుతున్నారన్నమాట అందరి మీద. అతని నేరం ఏమీ మోపలేము, ఎందుకంటే అతడు పవిత్రుడు, పరిశుద్ధమైన ప్రభు, ఏ పాపమెరుగని వాడు కదా. మరి ఎన్ని నేరాలు భరిస్తున్నాడు. నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు దేవదూషణ చేసినావు, నువ్వు దైవ కుమారుడు అనుకున్నావు, నువ్వు మెస్సయ్య అన్నావు, నువ్వు ఏ అధికారం ద్వారా ఇవన్నీ చేస్తున్నావు, ఏమి అద్భుతాలు చేస్తావు అని కొడుతున్నారు అనమాట. ముఖం మీద కొడుతున్నారు, బట్ట కప్పి గుద్దుతున్నారు, కొరడాతో కొడుతున్నారట. కొరడా మరి యూదుల మరి విధానంలో కొరడా అంటే చాలా భయంకరమైంది. నేరస్తులను 39 దెబ్బలు కొడతారు. 40 అంటే 40 కొట్టాలి, ఒకటి తక్కువ 40 కొడతారు. ఎందుకంటే 40 దాటిందంటే ఎవడు కొట్టిండో వానికి పడతాయి అన్నీ మళ్ళీ తిరిగి. అందుకే వాళ్ళు ఒకటి తక్కువనే కొడతారట. 39 కొరడా దెబ్బలు అంటే మరి వేస్తూనే ఉన్నారు, కొడుతున్నారు అనమాట. ఒక్కొక్క కొట్టుకు మరి వీపు నుండి ముద్దలు ముద్దలుగా మాంసం శరీరానికి వేరైపోతుంది, రక్తం కారుతుంది. తర్వాత మరి ఇంత బాధ అనుభవిస్తున్నప్పుడు ప్రభువును మతాధికారులు అన్నా కైపా దగ్గర నుండి, అన్నా దగ్గర కైపా దగ్గర నుండి అన్న, మరి ఇలాగ జస్ట్ లైక్ బంతిలాగా అటు ఇటు తంతున్నారన్నమాట ఆయన. తర్వాత ఆయన పిలాతు నుండి హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు. హేరోదు దగ్గర వెళ్ళింది లూకాసు వార్త 23వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. హేరోదు వింత వింత ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అయ్యో నువ్వు అద్భుతాలు చేస్తావాడు కదా, ఏదో ఒక అద్భుతం చేసి నాకు చూపెట్టు అని అంటున్నాడు. ఎగతాళి, పరహాస్యం, అపహాస్యం, శరీరానికి ఉపద్రవం, మానసికమైన బాధ, ఆకలి దప్పులు, ఒంటరితనం, మరి లేనిపోని ఆరోపణలు, గుద్దులు, కొట్టడం, ఉమ్మడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలాగూ భరించినాడు. ఇవి ఏవి కూడా ఆయన చేసిన నేరాలు కాదు కదా. ఇది అన్యాయపు తీర్పు అన్నమాట. అన్యాయం. మన జీవితాల్లో కొన్నిసార్లు అన్యాయం మనం సహించాల్సి వస్తుంది. వెంటనే యేసుతోటి చూడాలి. అన్యాయం అనమాట. నువ్వు అనుకుంటావు, నువ్వు నలుగురు చెప్పుకుంటావు, నేనే తప్పు చేయలేదు కదా, నేనే తప్పు చేయలేదు కదా. నువ్వు యేసు దగ్గరకు వస్తే చాలు, నీకు నెమ్మది వస్తుంది. ఎందుకంటే అందుకే వాక్యంలో పేతురు కూడా అంటాడు, అన్యాయంగా ఎవడైనా మీరు కీడు సహించిన ఎడల వాడు సంతోషించాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వాని మీద నిలుస్తుందండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ రెస్ట్ ఆన్ సచ్ పీపుల్. యేసుక్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుందంట. అందుకే మనం పెద్ద భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. యేసు ప్రభు మనకంటే ముందు
ఈ అన్యాయపు తీర్పును సహించినాడు. చూడండి, మత నాయకుల నుండి పిలాతు అంటే గవర్నర్ ఆఫ్ యూదయ, దేశానికి గవర్నర్, ఆయన పెద్ద స్థాయి గలవాడు కదా. అక్కడి నుండి హేరోదు దగ్గర, హేరోదు కూడా ఆయన గవర్నరే. మరి ఆయన దగ్గర ఆయన అంటాడు, అబ్బా ఇతడు ఎంత అడిగినా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు, అద్భుతాలు చేయమంటే కూడా చేయడం లేదు. కనుక తిరిగి ఇది మా పరిధిలో లేదు, ఇది పిలాతే నిర్ణయించాలి ఈయన గురించి అని పిలాతు దగ్గరికి తిరిగి వెళ్తున్నాడు. పిలాతు మరి ఫైనలీ హీ సెంటెన్స్డ్ హిమ్ టు డెత్, మరణ శిక్షకు అప్పగించినాడు. పిలాతు కూడా చాలా తడబడుతున్నాడు కదా, మనకు తెలుసు ఇదంతా చరిత్ర, మనకు చదువుతాం కదా. పిలాతు కూడా తడబడుతున్నాడు, ఏం చేయాలో తెలియదు ఇతనితో. మరి ఇతడు అమాయకుడుగా కనబడుతున్నాడు, ఏ నేరం ఇతనిలో నాకు కనబడడం లేదు, ఇతడు పాపము చేసినాడని రుజువు లేదు, ఏ ద్రోహము చేయలేదు. మరి ఎందుకు ఇలాగ వీళ్ళు ఇతన్ని బాధిస్తున్నారో అతనికి కూడా అర్థం కాలే. పిలాతు భార్య ఇంటి నుండి మరి ఒక ఉత్తరం పంపిస్తుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోకు. చూడండి, పిలాతు భార్య గమనించింది అతడు నీతిమంతుడు, అతనిలో ఏ చెడుతనం లేదని, ఏ పాపం లేదని. అప్పుడు పిలాతు వచ్చి చేతులు కడుక్కోవడం ఇవన్నీ మనకు తెలిసింది. అయితే ఏమి తప్పు చేసినాడు యేసు ప్రభు? మనం ఆలోచిస్తే ఏమీ అన్యాయం ఎవరికి చేయలేదు, ఇది అన్యాయమైన తీర్పు. ఇది ఆయన మీద ఇంత మరి ఆరోపణలకు ఆయన ఏమీ నేరం చేయలేదు, ఆయన పాపం లేదు. ఆయన చేసిందల్లా 30 సంవత్సరాలు ఆయన తండ్రి తల్లికి సహాయం చేసినాడు. ఇంటివాడుగా ఉండి తండ్రి చేసే ఆ వడ్రంగి పనులలో సహకారిగా ఉన్నాడు. ఇంటి బాధ్యతలు కూడా తీసుకున్నాడు 30 years. ఇంకా 3.5 సంవత్సరాలు పరలోక తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు, సేవా పరిచర్య చేసినాడు, ప్రజలకు దేవుని వాక్యం అందించినాడు, రాజ్య సువార్త అందించినాడు, రోగులను పరామర్శించినాడు, స్వస్థపరిచినాడు, దయ్యం పట్టిన వారిని ఆ చీకటి శక్తులను విడిపించినాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చినాడు, భయపడుతున్న వారికి అభయవాక్కులు మరి అందించినాడు, అరణ్యంలో ఆకలిగా ఉన్న వారికి అందరికీ ఆహారం పంచినట్టు మనకు తెలుసు, చనిపోయిన వారిని కూడా లేపినాడు. మరి శిష్యులకు అనేకమైన మర్మాలు బోధించినాడు, జనసమూహానికి బోధించినాడు, బోధకుడు ప్రభు. మరి ఇంకా ఏం చేసినాడు యేసు ప్రభు? ఏదైనా డబ్బు సంపాదించినాడా, లేక ఎవరికైనా అన్యాయం చేసినాడా, లేకుంటే ఎవరి జోలికైనా పోయినాడా, లేక తండ్రి అయిన దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా చేసినాడా అంటే ఏమీ చేయలేదు. మచ్చ మడత డాగు కళంకం లేని ప్రభువును అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అవన్నీ సహించినాడు. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్? అన్నీ సహించినాడు. సహనం అనేది ఆత్మఫలం, దీర్ఘశాంతము. సహనం అనేది పరిశుద్ధాత్మ ద్వారానే రావాలి, అది యేసు గుణం. అది ఒకవేళ ఒక వ్యక్తికి చాలా సహనం ఉంటే దాని అర్థం ఏంటంటే వారు యేసు యొక్క లక్షణము కలవారు. సహిస్తున్నారు, సహిస్తున్నారు, సహిస్తున్నారు అంటారు కదా, సబర్ కా ఫల్ బోత్ మీఠా. బాగా సహించితే దాని ఫలం చాలా తీపిగా ఉంటుందంట. అవును, కొందరు స్త్రీలు ఎన్ని సంవత్సరాల నుండి సహిస్తారు సంసార బాధలు, ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఆ భర్త పెట్టే పోరును, లేక భార్య పెట్టే పోరును సహించి సహించి. ఎందుకమ్మా మీరు ఇంత సహిస్తున్నారంటే ఏం చేయాలండి, పిల్లలందరూ ఒక స్థాయికి రావాలి కదా. నేను సహనం వదిలిపెట్టి నేను ఇల్లు వదిలిపెట్టిపోతే ఇల్లంతా గుళ్ళైతుంది, నా పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి నేనేం చేస్తున్నాను, సహించుకుంటున్నానండి. వాడు మూర్ఖుడైనా, వాడు త్రాగుబోతైనా, వాడు దుర్మార్గుడైనా, వాడు వ్యభిచారైనా సహించుకుంటున్నాను. ఒక క్రైస్తవురాలకైతే ఈ సహనం ఎక్కడి నుండో రాదు, యేసు ప్రభు దగ్గర నుండి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీసస్ గివ్స్ ద టాలరెన్స్. ఎందుకంటే యేసు మనకంటే ముందుగా వెళ్ళినాడు ఈ బాధలు అనుభవిస్తూ. కొందరు పురుషులు అలాగూ జగడగొండి భార్యతో కాపురం చేస్తారు పాపం. ఆడవాళ్ళు అయితే నలుగురు చెప్పుకుంటారు, కానీ పురుషులు ఎవరు చెప్పుకుంటారని? ఇజ్జత్ కా సవాల్ కదా అది. అందుకే చెప్పరు, మింగుతారు, గుండె పుట్టుకు అని హార్ట్ అటాక్ వచ్చి పోతారు. మరి చావుకు కారణం ఆ జగడగొండి స్త్రీ అన్నమాట. అది భరిస్తూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు భరిస్తారు, ఎవరు చెప్పుకోలేరు. నాకు దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే పురుషుల కొరకు కూడా ఒక సంఘటన చేయాలి. ఎప్పుడు స్త్రీలను మరి కాపాడేది, స్త్రీలను ప్రోత్సహించేదే కాకుండా పురుషులు పడే బాధ ఎవరికి తెలియదు.
అయితే ఇలాగూ లోకంలో మామూలు, అందుకే యేసుప్రభు యోహాను సువార్త 16:33లో ఒక మాట అంటాడు, ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, సుఖం కలుగుతుంది అన్నాడా? ఈ లోకంలో మీకు శ్రమనే ఉంటుంది. ఆయనను ధైర్యం తెచ్చుకోనండి. నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. నేను జయించినాను. ఐఎమ్ ఏ విన్నర్, ఐఎమ్ ఏ విక్టోరియస్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకే ఆ యేసు, ఆ సహించిన యేసు, సహనంతో ఉన్న యేసు మన హృదయంలో నాటుకున్నాడు అనుకోండి, మన హృదయం ఆయనకు ప్రతిష్ఠించుకున్నామంటే తప్పకుండా మనం కూడా అన్నిటి మీద విజయాన్ని సాధిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మన ముందు నడిచినాడు, ఇవన్నీ భరించినాడు. అంటే యేసు క్రీస్తు పొందిన ఈ ట్రయల్స్ లేక పరిశోధన, పరీక్ష లేక ఈ తీర్పులో 6 కార్యాలు, 6 దఫాలు ఉన్నాయన్నమాట. 6 సార్లు ఆయన అటు ఇటు ఇటు అటు, మతనాయకుల నుండి రాజ్యాధికారుల వరకు, లేక ఆ రాజ్యపు అధికారుల నుండి మతనాయకుల దగ్గరికి అటు ఇటు ఈడవబడుతున్నాడు. ఒంటరిగా, అది కూడా ఎవ్వరు లేరు అక్కడ. చూడండి, సమూహం ఉన్నది, జనాలంతా ఉంటారు తప్పకుండా. న్యాయస్థానం కదా ఇది. మరి ఎంతోమంది గుమిగూడి చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరొక్కరు పెద్ద జనసమూహం నీకు విరుద్ధంగా ఉంటే నువ్వు ఎలాగూ మరి నీ యొక్క హృదయ పరిస్థితి ఉంటుంది. కానీ యేసుప్రభు అలాగూ ఒంటరిగా ఈ బాధలు, మరి ఈ అన్యాయపు తీర్పును మరి అనుభవించినాడు. దైవ దూషణ చేసినాడని నేరం కట్టినాడు. ఏం నేరం లేదు. వ్యభిచారం చేసినాడా? లేదు. దొంగతనం చేసినాడా? లేదు. పరుల సంభాషించినాడా? లేదు. మరి ఎవరినైనా తిట్టినాడా, కొట్టినాడా? లేదు. ఇక ఏమి నూరిపోయాలి? ఆరోపణ అంటే వాళ్ళకు ఒకటే తోచింది, దైవ దూషణ చేసినాడు, నేను దైవ కుమారుని అని ప్రజలకు తెలియజేసినాడు, నేను మెస్సయ్యనని ఆయన మాటల్లో మేము పట్టుకున్నాము. ఇదేముంది, ఇంకేం లేదు. కాబట్టి యేసుప్రభు అలాగూ అన్యాయపు తీర్పు ఆ రోజు సహించినాడు. యూదా మతాధికారులు చాలా యేసుప్రభువును ద్వేషించినారు. ఒకరు మనల్ని ద్వేషించినప్పుడు మనలో ఏదో తప్పున్నందుకు కాదు, అసూయ ద్వారా కూడా ద్వేషించవచ్చు కదా. డ్యూ టు జెలసీ పీపుల్ హేట్ వితౌట్ కాజ్. అది మామూలే. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే దానికి ఒక కారణం అవసరం లేదు. చూస్తే మండిపడతారు, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి మంట ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళకి అసూయ నీకు లేనిది వాళ్ళలో ఉంది, అందుకే వారికి ఓర్వలేనితనం. ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తే యూదా మతాధికారులకు ఎందుకు కోపం అంటే, యేసు ప్రభు మాటలో శక్తి ఉంది, యేసు ప్రభు చూపులో శక్తి ఉంది, యేసు ప్రభు ఉమ్ములో శక్తి ఉంది, దుమ్ములో శక్తి ఉన్నది, యేసు ప్రభు వస్త్రంలో శక్తి ఉంది. ఇవన్నీ వింటున్నారు కదా వాళ్ళు. వింటున్నప్పుడు తప్పకుండా అసూయ కలుగుతుంది. అసూయ ద్వారా వారు ద్వేషిస్తున్నారు. నిన్ను ద్వేషించడానికి ఒక కారణం అవసరం లేదు. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారు నా తల వెంట్రుకల కంటే అధికంగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. దావీదు మహారాజు అంటాడు, పీపుల్ హూ హేట్ మీ వితౌట్ కాజ్. ఒక కాజ్ లేదు నన్ను హేట్ చేయడానికి. అయినా నన్ను నిర్నిమిత్తముగా దూషించేవారు, నన్ను నిర్నిమిత్తంగా ద్వేషించేవారు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారని యేసు ప్రభు ఆ అన్యాయపు తీర్పులో ఎంత సహనమో వ్యక్తపరుస్తున్నాడో చూడండి. అంటే వీళ్ళు ఇలాగ అన్యాయపు తీర్పు తీర్చేటప్పుడు చాలా మరి వాళ్ళు ఏం చేసినారంటే దే డిస్రిగార్డెడ్ ఈవెన్ ద లా. అంటే చట్ట ప్రకారం కొన్ని చేయకూడదు. ఒక నిందితుడు వచ్చినప్పుడు చట్ట ప్రకారం కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. వీళ్ళు చేయాల్సింది చేయకూడదు చేసి ఇంకా ఆయనను మానసికమైన వ్యధకు, శారీరకమైన హింసలకు గురి చేసినారు. అడిగేవాళ్ళు లేరు అక్కడ. ప్రభు పక్షాన వాదించి ఒక లాయర్ లేడు అక్కడ. హీ జస్ట్ హ్యాస్ టు బౌ డౌన్ టు ఎవ్రీథింగ్ వాట్ దే డూ. వాళ్ళు ఏమేం చేస్తున్నారు, కానీ యేసుప్రభు ఒక మాట అనడం లేదు. బాధింపబడినను నోరు తెరవలేదు ఆయన. హీ డెంట్ ఫైట్ ఫర్ హిజ్ రైట్స్. అది ఇంకో గొప్ప కార్యం. ఇప్పుడు నిన్ను ఎవరైనా ఏమని అంటే మొట్టమొదట నువ్వు నోరు తెరిసి అంటావు, నీకున్న హక్కుల కొరకు పోరాడతావు, నువ్వు వాళ్ళకి చేయలేదని నువ్వు మరి స్థాపిస్తావు, లేకుంటే రుజువులు తీసుకొని వస్తావు, లేకుంటే ఫైట్ అవుట్ చేస్తావు. అలా కాదు కదా యేసు ప్రభు. ఆయన వదకు తేబడు గొర్రెవల్లిలా ఉన్నాడు. బాధింపబడి నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించేవారు ఎవరూ లేరు. అయితే అసలు
పస్కా పండుగ ఆచరించే సమయం అది. ఆ పస్కా పండుగ దినాల్లో మరి ఎవరు కూడా న్యాయ పరీక్షలు చేయకూడదని ఒక చట్టం ఉందంట. పస్కా పండుగ కాబట్టి న్యాయ పరీక్షలు చేయకూడదనే చట్టం ఉన్న వారు ఉల్లంఘించి యేసు ప్రభును న్యాయ పరీక్ష చేస్తూ ఉన్నారు, అంటే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభు మీద నేరము మోపేవారు ఒక్కొక్కరుగా ఓటు వేయాలన్నమాట, అంటే నోరు తెరిచి చెప్పాలి ఆయన చేసిన తప్పులు. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో మీరు చూసినప్పుడు యేసును శిలువమేయుడి అని ఒక్కొక్కరు కాదు, గొప్ప జనసమూహం బొమ్మలు పెడుతుంది అన్నమాట. మాకెవరు కావాలి? బరబ్బా కావాలి. ఎవరిని సిలువ వేయాలి? అలాంటిది వారు అవగాహనలో తీసుకోకూడదట. కానీ యునానిమస్గా వారు చేసిన అక్లమేషన్, అంటే ఆ బొబ్బలు పెట్టడానికి వారు వెలగట్టినారని మరి చరిత్ర చెప్తుంది. అయితే ఈ డెత్ పెనాలిటీ లేక ఈ మరణశిక్ష విధించే సమయంలో ఒక్క రాత్రి గడువు ఉండాలంట ఆ నిందితునికి, సిలువ ఎక్కకముందు. సిలువ మరణానికి ముందు ఈ నిందితుడు ఒక రాత్రి గడువు ఉండాలి నిందితుని, కానీ అది వారి నియమం అట. కానీ ఇక్కడ యేసు ప్రభుకు ఆ రాత్రి అస్సలు విశ్రాంతి లేక చేసి, పైగా కొన్ని గంటల్లోనే చూడండి, ఆ రాత్రి అంతా ఇబ్బంది పెట్టినారు, అటు ఇటు ఈడ్చుకొని వెళ్ళి నిందలు, ఆరోపణలు, దూషణలు, కొట్టడం, మరి అతనికి ఆహారం పానీయం లేదు, అతని మీద అపహాస్యం చేస్తూ గేలి చేసి ఒక బంతిని తన్నట్టు అటు ఇటు ఈడ్చుకొని వెళ్తున్నారు. అయితే ఒక గ్యాప్ లేదు, ఆయన కొద్దిగా ఉపశమనం లేదు. కొన్ని గంటల్లో మళ్ళీ శిలువ మీదకి ఎక్కించినారు. అది కూడా అన్యాయం అంట. ఇఫ్ ద డెత్ పెనాల్టీ ఈజ్ గివెన్, a night must pass before the sentence was carried out. However, only a few hours passed before Jesus was placed on the cross. ఆయన సిలువ కొయ్యకు దిగగొట్టక ముందు కొన్ని గంటలే అన్నమాట. ఆ గంటలు కూడా అన్ని ఇబ్బందులే పెట్టినారు. అందుకే అన్యాయపు తీర్పు సహించిన యేసు అంటే ఎంత బాధపడినాడు. యేసు ప్రభు అనుభవించిన నిందలు కూడా నేను ఒకసారి ప్రసంగం చేసినాను. ఎన్ని మాటలు అనుభవించినాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. తింటే తిండిపోతున్నారు, తినకుంటే దయ్యం పట్టినవాడు అన్నారు. మరి ఇంకా దయ్యములను వెళ్ళగొడితే ఈయన దయ్యములకు అధిపతి అన్నారు. దయ్యముల అధిపతి దయ్యాలను వెళ్ళగొడతాడా? చూడండి ఎన్నెన్ని మాటలు, యేసు పడిన నిందలు మొత్తం ప్రసంగం చేసినాను ఒకసారి. వీడు వడ్లమాని కుమారుడు కాడా? అంటే వీడు మనకు తెలిసినోడే కదా, వీని అక్క చెల్లెలందరూ మనకు తెలియదా? వీడు ఏ అధికారంలో ఈ పనులన్నీ చేస్తున్నాడు? ఎవడిచ్చాడు వీనికి అధికారం? చూడండి, ఇలాంటి మాటల ద్వారా కొన్నిసార్లు మరి మానవులమైన మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఏదైనా మంచి పని చేద్దామంటే దానికి ఎన్నో పెడతారు అన్నమాట. కానీ నాకైతే యేసు ప్రభు జీవన శైలి, యేసు ప్రభు విధానం, యేసు ప్రభు యొక్క సుగుణాలు ఇవన్నీ నేను బాగా ధ్యానించి నా ఒంటికి పట్టించుకున్నాను, నా గుండెకి పట్టించుకున్నాను. కాబట్టి ధైర్యంగా అన్ని కార్యాలు చేయగలుగుతున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బికాజ్ ఐ లుక్ ఎట్ జీసస్, హీ ఈజ్ మై ఎగ్జాంపుల్, హీ ఈజ్ మై రోల్ మోడల్, హీ ఈజ్ ద ఫోర్ రన్నర్. నాకంటే ముందు నడుస్తున్నాడు. జస్ట్ ఫాలో ద ట్రాక్ అంతే. యేసు నడిచిన దారిలో వెళ్ళిపోవడం, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఈ లోకంలో మరి ఒక్కొక్క మాటలు, సూటిపోటి మాటలు, ఆటుపోట్లు, మనను తక్కువ చేయడం, మంచి పని చేస్తే ఒక మొట్టకాయ కొట్టడం, మన గాలి కూడా తీయడం, మనకు విరోధంగా మాట్లాడడం, మనం గేలి చేయడం, అపహాస్యం చేయడం, మనకున్న సామర్థ్యాన్ని కూడా కొన్నిసార్లు పోగొట్టుకునే సమయాలు వస్తుంది. మీరేం చేస్తారా, మీరేంటి, మీ వల్ల ఏమవుతుంది అనాలంటే, నేనైతే నేర్చుకున్న పాఠం ఏంటంటే నథింగ్ మ్యాటర్స్ బికాజ్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నథింగ్ మ్యాటర్స్. నువ్వు అనుకున్నది ఎంత అనుకో. అందుకే దేవుని సేవ చేయాలంటే మరి యూ షుడ్ బి టఫ్ స్కిన్ ఉండాలి నీకు దేవుని సేవ చేయాలంటే. ప్రతిదానికి నీవు టచ్ మీ నాట్లాగా వాడిపోయినావు, కింద పడిపోయినావు, ఒక్కొక్క మాటకు, ఒక్క దెబ్బకు, ఇక నేను చెయ్యానని ముడుచుకున్నావంటే నీ వల్ల దేవునికి ఘనత ఏమీ రాదు.
ఇవన్నిటినీ జయించడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. అదే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారంటే యేసు శక్తి అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి అంటే ద పవర్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు స్వభావం నీలో వచ్చేసింది, యేసు శక్తి నువ్వు కలిగి ఉన్నావు. నిన్న కూడా మరి మేము కొంతమంది కలిసి మాట్లాడుతున్నప్పుడు భాషలు మాట్లాడడం ఆ శక్తి, భాషలు మాట్లాడడం మళ్ళీ తిరిగి అన్ని పాపాలలో పడడం, లేక ఎగరడం దుంకడం కాదు, శక్తి కాదు. సిలువ మోయడం ఒక గొప్ప శక్తి. ప్రతి దినం నిందలు భరించడం మహాశక్తి. ప్రభు కొరకు నిలబడి త్యాగాలు వహించి ఎదురీత ఈదడం మహా పరిశుద్ధాత్మ శక్తి. దైవ కార్యాలు చేయడానికి ధైర్యం పుంజుకోవడం శక్తి. దెబ్బలు, అవమానం, నిందలు, దూషణలు భరించడం శక్తి. త్యాగపూర్తిగా కొన్ని వదులుకోవడం శక్తి. కేవలం దుంకడం, ఎగరడం, మరి కొన్ని మాటలు ఎవరికి అర్థం రాని మాటలు మాట్లాడడం శక్తి అంటారా దాన్ని? వాళ్ళు ఏమైనా చేసి చూపెడతారా లోకానికంటే? అది కూడా లేదు. లెట్ దెమ్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ దట్ దే కుడ్ డూ సంథింగ్, నథింగ్, ఓన్లీ దిస్. అందుకే ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. ఖాళీ పాత్రలు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అలా కాదు, ఇక్కడ 40 రోజులు మీరు సిలువ ధ్యానం చేసినాక ప్రతి ఒక్కరు నిండు కుండల్లాగా ఉండాలి. దేవుని స్తోత్రం. తొణకొద్దు బెనకొద్దు దేనికి. ఏ అవమానం, నింద, దూషణ, దెబ్బ అంటే వెంటనే దేవుడిచ్చిన దర్శనాన్ని ఆపేసి చుట్టుకొని కూర్చోవడం కాదు. ఇంకా ఇంకా విజృంభించాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఇంకా రోషం కలిగి దేవుని కొరకు నిలబడాలి. అందుకే అన్యాయపు తీర్పు సహించిన యేసును గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. నువ్వు అన్యాయము సహిస్తున్నావేమో, అది ముందే బైబిల్లో రాస్తుంది కదా. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి ఈ లోకంలో హింస తప్పకుండా కలుగుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మనం పిల్లలం కాము, మనం పులి బిడ్డలం. మన పులి ఎవరంటే యేసు ప్రభు. దేవుని స్తోత్రం. యేసయ్య బిడ్డలం కాబట్టి మనకంత పెద్దగా వెంటనే నిరాశ, నిస్పృహ లేకుంటే కన్నీళ్ళు, దుఃఖం వచ్చి మనం కృంగిపోవడం లేదు. యేసు ప్రభు మన ముందు ఎంత బాధ అనుభవిస్తున్నాడు. అసలు యూదులకు అధికారం లేదంట ఒక నేరస్తుని సిలువ వేయడానికి. దే డోంట్ హ్యావ్ అథారిటీ టు హ్యాంగ్ ఆర్ ఎగ్జిక్యూట్ ఎనీ పర్సన్. వాళ్ళకి లేదు, ఎందుకంటే వారు రోమా ప్రభుత్వం కింద ఆధీనంలో ఉన్నారు. అన్నిటికీ వారికి మరి రోమా ప్రభుత్వం ఒక పర్మిషన్ కావాలి, అనుమతి కావాలి. తర్వాత ఎవరికి కూడా రాత్రి తీర్పు తీయొద్దట. రాత్రి వేళనే యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టినారు. నో ట్రయల్ వాజ్ టు బి హెల్డ్ ఎట్ నైట్, బట్ దిస్ ట్రయల్ వాజ్ హెల్డ్ అప్ టు డాన్. తెల్లారే వరకు యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టినారు. అన్యాయం అనమాట. అన్యాయం సహిస్తున్నాడు యేసు ప్రభు. దూషణ సహిస్తున్నాడు, ఎగతాళి సహిస్తున్నాడు, దెబ్బలు సహిస్తున్నాడు, ముఖం మీద ఉమ్మితే సహించుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎక్కడైనా ఒక మాట తిరగబడి అన్నాడు అంటే నాకు ఎక్కడా కనబడలేదు. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. ఒకటే మాట. అంటే నువ్వు రాజు అంటే అవును నేను రాజును, నేను రాజుగా వచ్చినాను, నేను రాజులకు రాజు, నేను ప్రభులకు. అనవసరంగా చాలా మాట్లాడతారు కదా మనుషులు. ఒక్కటే వన్ వర్డ్ రిప్లై. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా? వీళ్ళంతా నువ్వు యూదులకు రాజు అని అనుకున్నావంట, చెప్పుకున్నావంట అంటే ఏమన్నా ఒక్కటే మాట, నువ్వు అన్నట్టే. సత్యం అనగా ఏమి? నువ్వు సత్యం అంట కదా నీ పేరు. సత్యం అనగా ఏమి? అది చెప్పే వినే అంత కూడా ఓపిక లేదు. పిలాతు చాలా కలవరపడుతూ ఉన్నాడు. అయితే నిన్ను విడిపించడానికి శక్తి కలదు నాకు, నిన్ను బంధించడం కూడా శక్తి కలదు అంటున్నాను. చెప్పు, నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు, ప్రత్యుత్తరం ఏవా అంటే యేసుప్రభు అంటాడు. ఏమంటాడు యేసుప్రభు? ఏ అధికారమైనా ఎక్కడి నుండి రావాలి? పైనుండి వచ్చే అధికారం, కానీ నీకేం అధికారం లేదు. పో. ఎంత ధైర్యం, ఎంత చక్కని ప్రత్యుత్తరం అండి. నిజంగా చాలా చక్కగా అనిపిస్తుంది చదువుతుంటే, ఈ కార్యాలన్నీ చదువుతుంటే. యోహాను 19 నేను చదువుతున్నాను. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. కొరడా గురించే ఒక ప్రసంగం ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కొరడా కొంకి ఉంటుంది, దానికి బాగా కొట్టగానే ముద్ద ముద్ద మాంసం శరీరం నుండి ఊడిపడుతూ ఉంటుంది. కొరడాతో కొట్టించాను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి
ఊదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి, అరచేతులతో కూడా కొరడాతో కొట్టారు సరిపోక ఇంకా అరచేతులతో కొట్టి, మరి నీకు శుభం అంటున్నారు కదా. చాలామందికి ఇలా ఉల్టా మాట్లాడడం అలవాటే. హృదయంలో ఒకటి ఉంటుంది, మైక్ ఒక మాట చెప్తారు. శుభమే కోరుతున్నారా వీళ్ళు? యూదుల రాజని వారు నమ్ముతున్నారా? కానీ ఏమంటున్నారు పైకి? యూదుల రాజా నీకు శుభమని చెప్పి అరచేతితో కొడుతున్నారట. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడడం లేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చున్నానని వారితో అన్నాను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి, సిలువేయము సిలువేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన ఎందుకు ఏ దోషమును నాకు కనబడడం లేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఇలాగ ఎవరన్నా అంటారు, ఏ అధికారాన్ని అంటాడా? అధికారం గలవాడు ప్రజలకు అధికారం ఇస్తాడా? అంటే హీ వాంట్స్ టు సేవ్ హిజ్ ఓన్ స్కిన్. ఎందుకంటే పైగా వాళ్ళ భార్య ఉత్తరం కూడా రాసింది కదా, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆయనలో ఏ దోషం లేదు, ఎందుకంటే పిల్ల తరానికి శాపం వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించింది భార్య. అందుకే అంటున్నాడు, ఈయనేందు నాకు ఏ దోషం కనబడడం లేదు కనుక మీరే తీసుకొని పోయి సిలువ వేయమంటున్నాడు. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. అదొక్కడు కనబడ్డది అనమాట. మాకు ఒక నియమం ఉన్నది, దేవుని కుమారుడు అని ఎవరు చెప్పకూడదు. వీడు చెప్పినాడు, ఈయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు, తండ్రి తండ్రి అని మీద చూసి ప్రార్థనలు చేస్తాడు. నేను మెస్సేయను అంటున్నాడు. సమరయ స్త్రీతో చెప్పినాడు కదా, నేను ఎవరని చెప్పినాడు, నేను మెస్సేయను అన్నాడు. అంటే తప్పకుండా చావడానికి కారణాలు ఉన్నాయి అని అంటున్నారు అన్నాడు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవు ఎక్కడి నుండి వస్తావని యేసుని అడిగాను. మళ్ళా అడుగుతున్నాడు, మళ్ళా మొదటికి అన్నమాట. ఇంత అయినాక మళ్ళీ యేసు దగ్గరకు వచ్చి పిలాతు వచ్చి అడుగుతున్నాడు, ఎక్కడో నువ్వు అసలు ఎక్కడ వాడవయ్యా నువ్వు, నాకు తలనొప్పిగా మారిపోయినావు, అసలు నిన్ను ఏమి చేయడానికి నాకు వల్ల పడడం లేదు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, వేర్ యూ బిలాంగ్ టు అని అడుగుతున్నాడు. అందుకు యేసు అతను ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఇలాగే ఉండాలి మనం. కొన్నిసార్లు అడ్డమైన ప్రశ్నలు ఎవరైనా అడిగితే గమ్మున ఉండాలి. అంటే ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు. ఎవరంటారు అన్నమాట? కొందరు బుద్ధి లేని వాళ్ళు ప్రతిదానికి జవాబిస్తారు. ప్రతిదాని జవాబు కాదు, ఇంకా రెట్టింపేసి తిప్పి కొడుతూ ఉంటారు. అవసరం లేదు, ఏసయ్యను చూసి నేర్చుకుందాం. ఒక్క మాటకు జవాబిస్తలేడు, ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదండి. అందుకే అంటారు, సైలెన్స్ ఈజ్ గోల్డెన్, స్పీచ్ ఈజ్ సిల్వర్. అంటే నువ్వు మౌనంగా ఉంటే చాలు, అంతే. దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వేమి నిరూపించుకునే అవసరం లేదు, నేను అలా కాదు, నేను ఇలా కాదు, అవసరం లేదు. బీ సైలెంట్, గాడ్ విల్ బీ ఆన్ యువర్ సైడ్. అయితే యేసు ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదు కనుక పిలాతు, నాతో మాట్లాడవా, వోంట్ యూ స్పీక్ టు మీ, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం గలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం గలదని నీవు ఎరగవా? అంటే నేను ఒక అధికారాన్ని నువ్వు మర్చిపోతున్నావా? నాకే జవాబు ఇవ్వడం లేదేంటి, ఇంత సైలెంట్, వై ఆర్ యూ కీపింగ్ మమ్ అని అంటున్నాడు అనమాట. నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను బంధించడానికి కూడా నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయడానికి కూడా నాకు అధికారము ఉన్నది అని అంటున్నాడు. అందుకు యేసు ఇప్పుడు నోరు తెరిచినాడు. ఇవి మనం కంటపాట నేర్చుకోవాలి యేసు మాటలు. ఏమంటున్నాడు? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. బా, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదని. అంటే చూడండి యేసు మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయి. అంటే అన్యాయపు తీర్పు సహించిన యేసు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఎప్పుడు జవాబు చెప్పాలన్నో అప్పుడే ఒక్క మాట, నువ్వు అన్నట్టే నేను రాజునే, యూదుల రాజువా అంటే నువ్వు అన్నట్టే, నిన్ను విడిపించడానికి, నేను సిలువ మరణానికి అప్పగించడం నాకు అధికారం ఉందంటే పైనుండి రావాలి అధికారం, నీకే అధికారం లేదు. ఎంత మంచి మాటలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు పక్షాన వాదించడానికి ఎవరూ లేరు. అంటే సాధారణంగా నిందితుల పక్షాన ఉంటారు వాదించేవారు.
వారి గురించి వాదించేవారు ఉంటారు, కానీ ఆనాడు యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు. జీసస్ హ్యాడ్ నన్ టు టాక్ ఆన్ హిస్ బిహాఫ్. తర్వాత ఇలాంటి ప్రశ్నలు అడగకూడదంట. అసలు చట్ట ప్రకారము నిందితులను ఈ విధంగా సూటిగా అడగకూడదంట. వాళ్ళు సూటిగా జవాబు కూడా చెప్పే అవసరం లేదు. కానీ అన్యాయం ఇది అన్యాయం అనమాట. ఆల్రెడీ హీ విల్ బీ సో మచ్ బర్డెన్ కదా, మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోయిన నిందితులను మళ్ళా ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకూడదని ఒక చట్టం ఉందట. కానీ అది కూడా వారు మీరినారు. ద అక్యూజ్డ్ వాజ్ నాట్ టు బి ఆస్క్డ్ సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ క్వశ్చన్స్, బట్ జీసస్ వాజ్ ఆస్క్డ్ అగైన్ అండ్ అగైన్ క్వశ్చన్స్ యాజ్ ఇఫ్ హీ వాజ్ క్రైస్ట్. అంటే ప్రతి దానికి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు ప్రభువును. ఎందుకంటే ఆయన పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరనేమో మరి. చాలా మటుకు ప్రభువు మౌనంగా ఉన్నాడు. అప్పుడప్పుడు నోరు విప్పి సూటి అయిన మాటలు మాట్లాడుతున్నాడు. తర్వాత కొడుతున్నారు. మాట్లాడితే మాటలు జవాబిస్తాం, కానీ ఎందుకు కొడుతున్నావు అంటాం కదా. ఎవరైనా ఊరికే మనల్ని ఇబ్బంది పెట్టి ఎందుకయ్యా ఎంత ఇబ్బంది పెడుతున్నావు, వాట్ ఈస్ ద నీడ్, ఏం తప్పు చేసినానని, నువ్వెందుకు నన్ను ఊరికే కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు అని మానవ సహజంగా మనము తిప్పి మాట్లాడతాం. కానీ యేసు ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు. యెషయా ప్రవక్త మరి 700 సంవత్సరాల ముందే యెషయా 53లో ప్రవచించినాడు కదా, ఆయన వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మరి గొర్రె వలె ఆయన మౌనముగా ఉన్నాడు. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 53:7 వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. మరి ఏ విధంగా ఇది ప్రవచనము ఇంత అద్భుతంగా నెరవేరింది, ఆశ్చర్యకరం. తప్పుడు ఆరోపణలు యేసు ప్రభు మీద వేస్తున్నారు, మరి చెయ్యని నేరాలు వేస్తున్నారు. మత పెద్దలు, రోమా అధికారులు, బంట్రౌతులు, రాణు వారు వీళ్ళందరూ కత్తులు గుదియలు పట్టుకొని ఉన్నారనమాట యేసు ప్రభు చుట్టూ. మరి ఇలాగూ మత నాయకుల నుండి పిలాతు దగ్గరికి, పిలాతు నుండి హేరోదు దగ్గరికి, హేరోదు నుండి తిరిగి పిలాతు దగ్గరికి, పిలాతు నుండి తిరిగి ప్రజల్లోకి విసిరేస్తాడు కదా యేసు ప్రభును. పట్టండి, మీరే సిలువేయండి, మీరే నిర్ణయించుకోండి అని. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఆ రాత్రి యేసు ప్రభు ఎంత అవమానం, ఎంత బాధ, ఎంత తృణీకారం. అందుకే అతను వ్యసనాక్రాంతుడాయను. ఇక్కడ ఉంది కదా యెషయా 53లో, అతడు స్వరూపమైనను సొగసైనను లేదు. 2వ వచనం. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయక పోతే. అంటే అతను ఎలాగా ఒక కురూపిగా మారిపోయినాడు అనమాట. ఎన్ని బాధలు పెడుతున్నారు, ఇంత కొడుతున్నారు, రక్తం గారుతుంది, రక్తసిక్తమైపోయింది దేహం అంతా, కొరడగా కొడుతున్నారు, తిడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, పరిహసిస్తున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, ఉమ్ముతున్నారు. అంటే ఎలాగుంటుంది ఆ శరీరం? అంత ఆయన పోగొట్టుకున్నాడు. మానవాళి పాప పరిహారార్థం తన ప్రాణాన్ని శిలువ మీద మరి అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే ఇంకా మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, జనాలు తీర్పు తీరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అంటే పండుగ సమయం ఒక ఖైదీని విడుదల చేయడం అలవాటట యూదులకు. ఖైదీ బరబ్బ, వాడు బందిపోడు దొంగ. అయితే ఈ దొంగను విడుదల చేయాలన్నా, యేసును విడుదల చేయాలంటే ప్రజలందరూ కమ్మడిగా ఏమని కేకలేస్తున్నారు? బరబ్బాను విడుదల చేయాలి, యేసును ఏం చేయాలి? సిలువ. అది ఎంత మానసికంగా వ్యధగలుగా చేస్తుంది కదా. అంటే సఫరింగ్ టు ద అట్మోస్ట్ అన్నమాట. మరి ఈ గుంపులో కేకలు వేసిన వారు అంటే ఎంతమంది యేసు చేత మేళ్ళు పొందిన వారు ఉంటారు మీరు ఊహించండి. వాడు ఒక్కసారే మర్చిపోయినాడు దేవుడు యేసు చేసిన మేళ్ళను. దాంట్లో కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, చెవిటోళ్ళు, మూగోళ్ళు, కుష్ఠరోగులు
దయ్యం పట్టిన వారు వీళ్ళందరూ విడుదల పొందిన వాళ్ళే. దీంట్లో చాలామంది యేసు ప్రభు జయప్రవేశం యెరూషలేముకు ప్రవేశం చేసినప్పుడు హోసన్నా హోసన్నా అని కేకలు వేసిన వారేనట. తిరిగి ఆయన సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. వారి కేకలే గెలిచానట. వారి కేకలే గెలిచానని వాక్యంలో ఉన్నది. లూకా సువార్త ఒకసారి తీయండి, చివరిగా నేను ముగిస్తాను. వారి కేకలే గెలిచినవని అంటే అన్యాయపు తీర్పు అంతగా ప్రభు సహించినాడని మనం అర్థం చేసుకోవాలి. లూక్ 23, లూకా సువార్త 23:15 నుండి. హేరోదు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యుద్ధకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడిన వాడు బరబ్బా. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయమో అని కేకలు వేసిరి. మూడో మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతని యందు మరణములకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేయమని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీన్ని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను. ప్రార్థన చేసుకుందాం అందరూ ఒకసారి లేచి పడితే. అన్యాయపు తీర్పు సహించిన యేసు. ఇంకా ఉంది చాలా. మనం పరిశుద్ధ గ్రంథం మీరు పఠిస్తే అన్నీ మీకు అర్థమవుతుంది. నేను ఒక కీ మాత్రం ఇచ్చి వదులుతున్నాను. యూ కెన్ మెడిటేట్ ఆన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు మీద ఎన్ని నేరాలు, ఎన్ని ఆరోపణలు, ఎంత నిందలు, ఎంత అవమానం, ఎంత పిడిగుద్దులు, ముఖం మీద ఉమ్మడం, చాట వారితో కొట్టడం, అతను ఇంత ఉపద్రవించినారు. ఇవన్నీ ఎందుకో కాదు, ఆయన సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్నే తండ్రి చిత్త ప్రకారం అర్పిస్తున్నాడని మర్చిపోకూడదు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. యేసురాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. ఈ ఘోర శ్రమలు నాకై పొంది ఇంత కరుణ నాపై చూపి, ఈ ఘోర శ్రమలు నాపై పొంది ఇంత కరుణ నాపై చూపా, మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు నాథా, మరలా పాపం చేసి నిన్ను దుఃఖపరచను యేసు రాజా. యేసు రాజు నీదు మరణం సిలువ పైన ఎంతో ఘోరం, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా, నన్ను రక్షింప నీదు ప్రేమ సిలువ పైన చూపినావా. ప్రార్థన చేసుకుందాం చేతులు ఎత్తి మనం కృతజ్ఞత హృదయంతో. ప్రభువా, నా కొరకే కదా నువ్వు ఇన్ని బాధలు పటు బాధలు అనుభవించినావు, నన్ను రక్షించడానికే కదా ఇంత గొప్ప ప్రేమ కరుణ నాపై చూపినావు. ఏ యోగ్యత లేని నా కొరకు ఇంత గొప్ప రక్షణ నీవు సిలువ మరణం ద్వారా నా కొరకు పొందుపరిచినావు కదా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగో నువ్వు తప్పించుకుంటావు, ఎంత గొప్ప ప్రేమను నువ్వు తిరస్కరిస్తావా. అవును, ఇంత గొప్ప కృప సిలువ మీద మనకు కనబడుతుంది. పాపులమై ఉండగా అతను మన కొరకు మరణించినాడు, శత్రులమై ఉండగా అతడు తన ప్రాణం మన కొరకు పెట్టినాడు, దూరస్థులమై ఉండగా అతడు తన సిలువ మరణం ద్వారా మన కొరకు బలి అయినాడు. అవును, ఘోరాతి ఘోర మరణము యేసు ప్రభు సిలువలో అనుభవించినాడు. ఈ సిలువ మరణం లేని యెడల మనకు రక్షణ లేదు. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెవలే అన్యాయపు తీర్పు సహించినాడు. ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సిలువ ధ్యాన దినాల్లో నీ సహనం గురించి మేము ఇంకా నేర్చుకోవాలి ప్రభువా. ఇంత
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్న పట్టుదల ఎంత గొప్పది నాయన, నీకు స్తోత్రం. ఎంత భారభరితమైన ఈ సిలువను మా కొరకు మోసినావు తండ్రి. నీవు తండ్రి యొక్క అభిష్టము నెరవేర్చినావు. సిలువ మరణం పొందినంతగా నువ్వు తండ్రికి విధేయత చూపినావు. మేము ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉంది తండ్రి. ప్రతి హృదయంలో దేవుని వాక్యం నాటి దాని ప్రకారము యేసు యొక్క ఆత్మ కలిగి జీవించడానికి, ఆ పరిశుద్ధాత్మ బలం చేత ఈ లోకంలో కలిగే శ్రమలను ఎదుర్కోవడానికి మాకు కూడా మీరు మాకు అనుగ్రహించిన సిలువను ప్రతిదినము ఎత్తుకొని ముందుకు నడవడానికి మాకు కృపను శక్తిని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము